ఎకరం చెరువు నుంచి ఏడాదికి 300 టన్నులకు పైగా చేపల దిగుబడి తీయొచ్చంటే మీరు నమ్ముతారా? అది కూడా అతి తక్కువ నీటితో. ఎకరాకు 3 టన్నుల దిగుబడి సాధించడమే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆక్వా రైతు ఊహకు కూడా అందని విషయం. కానీ మత్స్య పరిశ్రమలో సువర్ణాధ్యాయానికి నాంది పలుకుతూ నూతన ఒరవడిని సృష్టిస్తోంది రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. వనరుల అందుబాటును బట్టి కేవలం 3-4 సెంట్లలో కూడా ఈ విధానం ద్వారా టన్నుల కొద్దీ చేపలు ఉత్పత్తి చేయవచ్చు. ఇది ముమ్మాటికి అద్భుతమేనని నిరూపిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు రామ విశ్వనాథరాజు. మత్స్య పరిశ్రమలో సంచలనంగా మారిన ఆర్ఏఎస్ విధానం గురించి మనము తెలుసుకుందాం రండి. 20 సెంట్ల విస్తీర్ణంలో 12 చిన్న చిన్న ట్యాంకులతో విస్తరించిన ఈ వినూత్న చేపల కల్చర్ ఇప్పుడు మత్స్య పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. 20 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ ఒక్కో ట్యాంకులో 8 నెలల కాలంలో 3 టన్నులకు పైగా దిగుబడి తీయవచ్చు. అంటే ఎకరం పొలంతో సమానం. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? మత్స్య పరిశ్రమలో అందివచ్చిన రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ దీన్ని సుసాధ్యం చేస్తోంది. సంక్షిప్తంగా దీన్ని ఆర్ఏఎస్ అని పిలుస్తారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా తెలుగు రైతుకు పరిచయం చేసి చేపల పెంపకంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా రైతు భూపతిరాజు రామ విశ్వనాథరాజు. వ్యవసాయంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈయన పందిరి కూరగాయల సాగులో చెయ్యి తిరిగిన రైతుగా పేరుగాంచారు. 3 ఏళ్ల క్రితం ఆక్వా పోనిక్స్ విధానంలో ప్రయోగాత్మకంగా చేపలు, కూరగాయల పెంపకం చేపట్టారు. అనేక ప్రయోగాల తర్వాత ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టంతో సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకులో 3500 పిల్లలను వేశారు. ఈ చేప రకం ఫంగస్. 8 నెలల కాలానికి 1.5 నుంచి 2 కిలోల బరువు తూగుతున్నాయి. 2 ఏళ్లకు 3 పంటలు తీస్తూ పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడి సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పరిధిలోని గుండేడు గ్రామం. ఇక్కడే విశ్వనాథరాజుకు చెందిన 15 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. చుట్టుపక్కల నదులు కాని, వరద నీటి కాలువలు కాని లేవు. కేవలం బోర్లతో ఆధునిక పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ కేవలం 25 సెంట్ల భూమిని రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానానికి కేటాయించి చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపుతున్నారు ఈ రైతు. ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం విదేశాల్లో ఎప్పటి నుండో చేస్తున్నారు. మన దేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ నీటితో అతి తక్కువ విస్తీర్ణంలో అధికంగా చేపలను పెంచుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు. ఏదో కొత్త వ్యవసాయం చేయాలి అనేటువంటి పద్ధతులతో గత 18 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్న వ్యవసాయ క్రమంలో మొట్టమొదట ద్రాక్ష రైతుగా, తర్వాత కూరగాయల రైతుగా, అలాగే బకెట్ ఫార్మింగ్ అని, డీప్ టెలిఫోనిక్ మెథడ్ అని, ఈజీ ప్లాంటర్ అని రకరకాల ఇన్నోవేషన్స్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినటువంటిది ఇంకొకటి, దీన్ని రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని పిలుస్తాం మనం. అత్యధిక సాంద్రతలో 100 ఎకరాల్లో పెంచే చేపని 1 ఎకరంలో పెంచుకునే ఒక నూతన వ్యవసాయ విధానం, దీన్నే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటాం. అందులో మొదటి అక్షరాలైనటువంటి ఆర్ఏఎస్, ర్యాస్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మన భారతదేశంలో చాలా జలవనరులు ఉన్నాయి. జలవనరులతో పాటు మనకి పండించుకోవడానికి చాలా భూములు కూడా ఉన్నాయి కదా అనేటువంటి డౌట్ సాధారణంగా అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చేపల చెరువును తీసుకున్నప్పుడు ఈరోజు మనం చేప పిల్లను అందులో వదిలి మేబీ 6 నెలల్లో, 8 నెలల్లో, 9 నెలల్లో ఒక క్రమం ప్రకారం మనం దాన్ని పెంచుకుంటూ పోయేటప్పుడు ఆ చేప ప్రతిరోజు ఆహారాన్ని ఏ విధంగా అయితే తీసుకుంటుందో అలాగే మలాన్ని, మూత్రాన్ని విసర్జిస్తుంది. ఈ మలమూత్రాలు ఎక్కడ ఉంటాయి? అదే చెరువులో ఉంటాయి తప్ప అక్కడి నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఈ మలమూత్రాల యొక్క సాంద్రత పెరిగిన తరువాత ఆ మలం అనేది డీకంపోజ్ అయ్యి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవటం, వాటిల్లో ఉదాహరణకి అమోనియా కావచ్చు, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇలాంటి గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఎప్పుడైతే పొల్యూషన్ పెరుగుతుందో ఆ పొల్యూషన్ తగ్గించుకోవడానికి రైతు మళ్ళీ విచక్షణ రహితంగా రసాయనాలు వాడాల్సిన పరిస్థితి. ఈ కారణంతో మన ఇండియన్ ఆక్వా ప్రొడక్ట్స్ని కొన్ని విదేశాలు అంటే యూరోపియన్ కంట్రీ లాంటివి వాటిని రిజెక్ట్ చేయటం, కొన్నిసార్లు సముద్రాల్లో డంప్ చేయటం ఇంతకు పూర్వం మనకు తెలుసు.
ఈ క్రమంలో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్కి రెగ్యులర్గా మనం చేసే ఆక్వాకల్చర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మలమూత్రాలని ప్రతి క్షణం బయటికి తీసేస్తూ ఉంటాం. పైగా మామూలు చెరువులో కన్నా 100 రెట్లు అధిక సాంద్రతలో చేపలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసిన ట్యాంకు 6 మీటర్ల డయా అంటే సుమారుగా 20 అడుగులు డయా, అలాగే 5 అడుగులు లోతు అంటే 1.5 మీటర్ డెప్త్తో ఉన్నటువంటి ఈ ట్యాంకులో 40,000 లీటర్ల నీరుంటే ఆ 40,000 లీటర్ల నీటిలో సునాయాసంగా మనం 2 నుంచి 3 టన్నుల చేపల ఉత్పత్తి సునాయాసంగా తీసుకోగలుగుతున్నాం. ఆర్ఏఎస్ విధానంలో అధిక సాంద్రతలో చేప పిల్లలు వదులుతారు కాబట్టి ట్యాంకులో నీరు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా, చేపల విసర్జకాలు ఎప్పటికప్పుడు తొలగింపబడే విధంగా వివిధ దశల్లో ఫిల్టర్స్ను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రాణవాయువు కొరత రాకుండా ఏరేటర్స్ను బ్లోయర్ల రూపంలో ఏర్పాటు చేస్తారు. నీటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడుకు దాటకుండా జాగ్రత్త వహిస్తారు. ఈ విధానంలో ప్రధానంగా డ్రమ్ ఫిల్టర్, బయోఫిల్టర్, ఓజోన్ స్టెరిలైజర్, యూవీ స్టెరిలైజర్ వంటివి ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తూ ప్రధాన భూమికను పోషిస్తాయి. సంప్రదాయ పద్ధతిలో చెరువుల్లో పెరిగే చేపలకు ఆర్ఏఎస్ పద్ధతిలో పెరిగే చేపలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ విధానంలో ఫ్లోటింగ్ పిల్లెట్లు అంటే నీటిపై తేలియాడే మేతను చేపలకు ఆహారంగా నిరంతరాయంగా అందిస్తారు. శుభ్రమైన నీరు ట్యాంకులోకి రావడం, ట్యాంకులోని నీరు ప్రవాహంలో బయటకు ప్రవహించి ఫిల్టర్ అవడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇంత అధిక సాంద్రతలో చేపలు ఉండటం వల్ల చేపల యొక్క మలమూత్రాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇవి మలమూత్రాలను తీయడానికి మొట్టమొదటిగా దీన్ని డ్రమ్ ఫిల్టర్ అనేటువంటి ఒక ఫిల్టర్ ద్వారా ఈ చేపల యొక్క మలాన్ని సంపూర్ణంగా బయటికి తీసేయడానికి డ్రమ్ ఫిల్టర్ మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వన్స్ అటాక్ అయితే మొత్తం చేపలన్నింటికి తొందరగా తీవ్రంగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ని ప్రతిసారి కూడా మనం స్టెరిలైజ్ చేస్తాం. ఆ స్టెరిలైజేషన్ అంటే అది ఓజోన్ ఫిల్టర్ కావచ్చు లేదా యూవీ స్టెరిలైజర్ కావచ్చు. ఈ రెండింటి ద్వారా, అంటే ఈ రెండు ఎక్కడ వాడతాం మనం? డ్రింకింగ్ వాటర్, ఏదైతే మనకి బాటిల్స్ ప్యాక్ చేసి అమ్మేటువంటి డ్రింకింగ్ వాటర్ బాటిల్ అంటున్నామో దాన్ని కూడా కంపల్సరీ ఓజోన్ అండ్ యూవీ ట్రీట్ చేసే ఇవ్వాలి. మనం ఇళ్లలో పెట్టుకునే ప్రతి ఆర్ఓ సిస్టంలో కూడా ఒక యూవీ ఉంటుంది, ఎందుకంటే స్వచ్ఛమైన నీరు కోసం. అదే స్వచ్ఛత మెయింటెనెన్స్ ఇందులో కూడా చేస్తాం. అందువల్ల ఇక్కడ చేపలకి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఇందువల్ల నీటిని ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేస్తున్నాం. ఈ నీటిలో ఏ విధమైన రసాయనం కానీ, ఏ విధమైన బ్యాక్టీరియా కానీ, ఏ విధమైనటువంటి వైరల్ కానీ ఉండదు. కాబట్టి జబ్బులు వచ్చే అవకాశాలు లేవనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇందులో మిగిలింది ఇంకొకటి ఏముందండి, మనకి మలాన్ని తీసేసాం, కంటైన్మెంట్లో అంటే బ్యాక్టీరియాలను తీసేసాం. ఇక మిగిలింది మూత్రం అంటే దాన్ని అమోనియా అని పిలుస్తాం. ఈ అమోనియా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏ జంతువైనా సరే తను తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో ఉత్పన్నమయ్యేటువంటి ఒక రసాయనం పేరే అమోనియా. ఈ అమోనియా అనేది జనరల్గా లైవ్ ఆర్గానిజం అంటే అది మనుషులకు కానీ లేదా జంతువులకు కానీ అన్నింటికి కూడా చాలా హానికరం. ఈ అమోనియా అనేది మొక్కలకి ఆహారం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ అమోనియాని న్యాచురల్ బ్యాక్టీరియాస్ అయినటువంటి నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోబ్యాక్టర్ అనే 2 బ్యాక్టీరియా యొక్క సహాయం తీసుకుంటూ దాన్నే బయోఫిల్టర్ లేదా బయలాజికల్ ఫిల్టర్ అని పిలుస్తాము. ఈ అమోనియా టు నైట్రేటు, నైట్రేట్ టు నైట్రైట్ కన్వర్షన్ ఇందులో ప్రాపర్గా చేస్తూ ఉంటాం. వీటినే ట్యాన్ కాలిక్యులేషన్స్ అంటే టోటల్ అమోనియా నైట్రేట్ కాలిక్యులేషన్స్ అంటారు. ఈ కాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండి నైట్రైట్ని కనుక డీగ్యాసింగ్ ద్వారా మనం బయటికి తీసేయగలిగితే ఇందులో అమోనియా అనేది ఉండదు. చేపల పెంపకంలో అధునాతన టెక్నాలజీని తాను అందిపుచ్చుకోవడమే కాదు, తనతో పాటు నలుగురికి ఈ టెక్నాలజీ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు విశ్వనాథరాజు. ప్రతి నెల 15వ తేదీని సందర్శకుల రోజుగా పెట్టుకున్నారు. చేపల పెంపకం పట్ల ఔత్సాహికులు క్షేత్రాన్ని చూడవచ్చు. అంతేకాదు తన క్షేత్రంలో వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా వివరిస్తున్నారు. ఆర్ఏఎస్ ఎందుకు చేయాలంటే, 100 ఎకరాల్లో పెంచే చేపను 1 ఎకరంలో చేస్తున్నాం. నీటి అవసరం చాలా 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 తక్కువ. ఎంత తక్కువ అంటే 1 ఎకరం చెరువులో మనం చేపలను పెంచేటప్పుడు బహుశా 3 టన్నులు 4 టన్నులు చేపలు పెంచేటప్పుడు అక్కడ వాడేటువంటి నీరు సుమారుగా 1 కోటి లీటర్ల నీరు. కానీ ఇక్కడ అదే 3 టన్నుల చేపని కేవలం 50,000 లీటర్లో పెంచేయగలుగుతున్నాం. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల్ గుండెడి గ్రామం అన్నాను. ఇది పూర్తిగా డ్రాట్ ఏరియా. ఇక్కడ నీళ్లే లేవు, కూరగాయలు పండించడానికి కూడా నీళ్లు లేవని ఇబ్బంది పడే ఈ ప్లేసులో సునాయాసంగా మనం చేపలను పెంచగలుగుతున్నాం అంటే, అది కూడా 1/4 ఎకరాలో సంవత్సరానికి 70 టన్నులు ప్రొడక్షన్ తీయగలుగుతున్నాం అంటే కేవలం అది నా గొప్పతనం ఎంత మాత్రం కాదు, కేవలం ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం. పూర్తిగా కెమికల్ ఫ్రీ అంటే రసాయన రహితంగా చేపలు పెంచుతున్నాం. కాబట్టి ఈ చేపలు అత్యంత రుచికరంగా ఉండటంతో పాటు కన్జ్యూమర్ అంటే ఎవరైతే చేపను తినే వ్యక్తి ఉన్నాడో అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బతికి ఉన్న చేపను మనం అందివ్వగలుగుతున్నాం. ఈ అన్ని కారణాలతోటి కూడా ఇందులో ఈ చేపకు మంచి మార్కెట్, మంచి డిమాండ్, మంచి ఆదాయం అన్నీ కూడా మనకు కలిసి వస్తున్నాయి. ఒక చిన్న ఊర్లో కానీ లేదా పట్టణంలో కానీ లేదా నగరంలో కానీ ఎక్కడైనా సరే మనం హ్యాపీగా ఈ కల్టివేషన్
చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 1000 చదరపు మీటర్లు అనొచ్చు, లేదా 10 గుంటల భూమి అనొచ్చు. ఈ భూమిలో సంవత్సరానికి 70 టన్నులు, అంటే ఒక ఎకరంలో సుమారుగా 300 నుంచి 350 టన్నుల వరకు ఈ చేపల ఉత్పత్తి తీసుకోవచ్చు. 12 ట్యాంకులతో నా నిర్మాణం ఉంది. 12 ట్యాంకులు అంటే ఒక్కొక్క ట్యాంకు మనం ప్రతి 15 రోజులకి ఒక ట్యాంకును తీసి అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి 365 రోజులు నిరంతరం మనం చేపలను అమ్ముకునే అవకాశం. అంటే విశ్వనాథరాజు దగ్గరికి వెళ్తే ఎప్పుడూ చేపలు ఉంటాయనే ఒక నమ్మకాన్ని నేను కన్జ్యూమర్ కలగజేసినప్పుడు కన్జ్యూమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు, చక్కటి ధరను కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ నూతన విధానంలో చేపల పెంపకం చేపట్టాలంటే ఏ రైతైనా కనీసంగా 3 ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. 12 టన్నుల వరకు చేపల దిగుబడి తీయవచ్చు. దీనికి పెట్టుబడి 25 లక్షలవుతుంది. ఎక్కువ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటే అదే మిషనరీ ఉపయోగపడుతుంది కనుక పెట్టుబడి కొంత తగ్గుతుంది. కేవలం 2 ఏళ్లలోనే పూర్తి పెట్టుబడి చేతికి వచ్చే వీలుంది. నీటి కొరత తీవ్రంగా ఉండే బాలానగర్ మండలంలో ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ నీటితో పావు ఎకరంలోనే 70 టన్నుల దిగుబడి తీయడం అంటే మాటలు కాదు. ఈ RAS విధానాన్ని రైతులందరికీ పరిచయం చేస్తూ తోటి రైతులకు చేయూతగా నిలుస్తున్న రామ విశ్వనాథరాజు అందరికీ ఆదర్శనీయం.